హాయ్ అండి, నేను మీ బషీరాని, బషీరా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి హెల్త్ డ్రింక్తో మీ ముందుకు వచ్చాను. ఈ హెల్త్ డ్రింక్ ఈ వేసవిలో ఎక్కువ చేసుకుంటారు. అది రంజాన్ నెలలో అందరూ ఎక్కువగా చేసుకుంటారండి. కాకపోతే రంజాన్ నెలలో ముస్లిమ్సే కాకుండా వేరే వాళ్ళు, ఎండలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ, డీహైడ్రేషన్కి గురైన వాళ్ళు కానీ, ఆఫీసులకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా చేసుకొని 15 నిమిషాల్లో అయిపోయేది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చండి. దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము, చెప్తాను రండి. పాలు 1 లీటర్, సీడ్ తీసిన ఖర్జూరం ఒక 10, పీల్ తీసిన బాదం ఒక 4 గంటల ముందే నానబెట్టుకొని పీల్ తీసుకున్నానండి, అవి 1/2 కప్పు. సబ్జా గింజలు ఒక గంట ముందు నానబెట్టుకున్నాను, అవి ఒక 1/2 కప్పు. ఫ్రెష్ క్రీము 2 స్పూన్లు తీసుకోవాలి. నా దగ్గర క్రీమ్ లేదండి, పాల మీద మీగడ తీసుకున్నాను. దీన్నైనా మనం మిక్సీ పట్టుకొని వాడుకోవచ్చు. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఈ లీటర్ పాలు ఇందులో పోసుకుందామండి. దీన్ని ఒక 2-3 పొంగులు వచ్చే వరకు మనం బాయిల్ చేసుకుందాం. ఇవి బాయిల్ అయ్యేసరికి ఈ ఖర్జూరం బాదం 2 మిక్సీలో వేసుకొని పట్టుకుందామండి. చూసారా, ఇవి 2-3 పొంగులు అంటే ఒక 10 మినిట్స్ బాయిల్ అయినాయండి. బాయిల్ అయ్యేసరికి నేను బాదమును ఈ ఖర్జూరం 2 మిక్సీ పట్టుకున్నాను. ఈ మిక్సీ పట్టుకుంది ఈ పాలల్లో వేస్తున్నానండి. పాలల్లో వేసి సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటే అడుగంటిద్దండి, అసలు బాగోదు టేస్ట్. బాగా కలిపిన తర్వాత, మొత్తం కలిసింది అనుకున్న తర్వాత ఫ్లేము మీడియంలో పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూసారా, 5 నిమిషాలకి ఇలా చిక్కబడిందండి. మరీ గట్టిగా అవ్వకూడదు, మరీ పలుసుగా అవ్వకూడదు. ఇంకోండి ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ సబ్జా గింజలు ఉన్నాయి కదా, ఇవి వేసుకునేటప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని ఇవి కూడా వేసుకోవాలండి. అంతేనండి, 1 నిమిషం అయిన తర్వాత కట్టేసుకోవటమే. కొంచెం చల్లారిన తర్వాత గ్లాసుల్లో సర్వ్ చేసుకున్నానండి. ఇది వేసవిలో ఇందులో సబ్జా గింజలు, ఖర్జూరం, బాదం కలిసింది కాబట్టి ఎంతో చలువ చేసిద్దండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రోటీను, ఫైబరు, మిల్క్ కాబట్టి, డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎంతో బలమండి. చిన్నపిల్లలకి చేసి ఇచ్చినా కానీ చాలా బలమండి. మనం డీహైడ్రేషన్ అని చెప్పాను కదా, ఎండలో వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ఇప్పుడు మనం గ్లాసుల్లో సర్వ్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే ఎంత బాగుంటుందంటే అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా చల్లగా వెళ్ళిపోయిద్దండి లోనకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.